మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదానికి సంబంధించి హైదరాబాద్ మాదాపూర్లో ఒక సెటిల్మెంట్ సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్ లో మోహన్ బాబు, చిన్న శ్రీశైలం యాదవ్ కూడా పాల్గొన్నారు. మరి కాసేపట్లోనే మాదాపూర్ చేరుకోబోతున్నారు మంచు మనోజ్ కూడా. అలాగే దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు కూడా ఈ మీటింగ్ కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మంచు ఫ్యామిలీకి చెందినటువంటి ఎంబీయూ, విద్యానికేతన్ విద్యా సంస్థల్లో కీలకంగా ఉన్నటువంటి వినయ్ తనపై దాడి చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు. అయితే మోహన్ బాబు మాత్రం ఆ దాడిని ఖండిస్తున్నారు. మంచు ఫ్యామిలీలో మొదలైనటువంటి వివాదానికి సంబంధించి హైదరాబాద్ మాదాపూర్ లో ఒక సెటిల్మెంట్ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్ కు మోహన్ బాబు, మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ కూడా వస్తూ ఉన్నారు. ఈ మీటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, నల్లి ప్రస్తుతానికి మోహన్ బాబు నివాసం వద్ద ఉన్నాం మనము. కొద్ది నిమిషాల క్రితమే అంటే మోహన్ బాబు కూడా బయటికి వెళ్ళడం జరిగింది. అయితే మాదాపూర్లోని ఒక ప్రదేశంలో ప్రస్తుతం అయితే ఈ వివాదానికి సంబంధించి కూడా సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. అయితే మరికొద్దిసేపట్లోనే జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం నుంచి మంచు మనోజ్ కూడా మాదాపూర్కి వెళ్ళనున్నారు. ప్రధానంగా ఎక్కడైతే ఇష్యూ చెలరేగిందో అంటే మోహన్ బాబు నివాసం వద్ద కూడా గడిచిన 24 గంటల నుంచి హైడ్రామా కొనసాగుతూనే ఉంది. సో ఈ హైడ్రామాకు తెరపడిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైతే ఇటు తండ్రికి అలాగే కొడుకు మధ్య నిలెత్తిన వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించిన సమావేశంలో ఇక్కడికి పులి స్టాప్ పెట్టే విధంగా, ఈ గొడవకు పులి స్టాప్ పెట్టే విధంగా మధ్యవర్తిత్వం వహించనున్నారు వ్యక్తి. అయితే ఇందులో భాగంగానే మాదాపూర్లోని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి మోహన్ బాబు కూడా హాజరవుతా ఉన్నారు. అలాగే మరికొద్దిసేపట్లో జల్పల్లి మోహన్ బాబు నివాసం నుంచి కూడా మంచు మనోజ్ కూడా బయలుదేరి అక్కడికి వెళ్ళనున్నారు. సో నిన్న ఎక్కడైతే ఈ తెరపైకి వచ్చిన వివాదం ఏదైతే ఉందో ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతటి కూడా హైడ్రామా నెలకొంది. ఇటు మంచు మనోజ్ అలాగే మంచు విష్ణులకు సంబంధించిన బౌన్సర్స్ రావడం, అలాగే వాళ్ళు వెనుదిరగడం, అలాగే మోహన్ బాబుకు వారికి సంబంధించిన కూడా బౌన్సర్స్ రావడం, వారు కూడా వెనుదిరగడం. అయితే ఎక్కడైతే ఇటు విద్యానికేతన్ సంబంధించి కావచ్చు, అలాగే ఎంబీఎం సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో తలెత్తిన గొడవ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మంచు లక్ష్మి కూడా ఇంటికి చేరుకున్నారు. అలాగే తండ్రి అలాగే సోదరుతో మాట్లాడి ఈ వివాదాన్ని ఇక్కడికే పులి స్టాప్ పెట్టాలి, సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఆమె కూడా వెనుదిరిగారు. సో మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి రావడం, మోహన్ బాబును కూడా సంప్రదించారు. మోహన్ బాబును సంప్రదించినప్పుడు మీరంతా కూడా మా ఇంటికి పెద్ద వ్యక్తిగా ఉన్నారు, పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి ఈ సమస్యను మీరు పరిష్కరించాలి, మాట్లాడాలని చెప్పి పిలిపించినప్పుడు ఆ సదరు వ్యక్తి వచ్చాడు. ఆ సదరు వ్యక్తి వెళ్ళిన తర్వాత మాదాపూర్లోని ఓ ప్రాంతంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ కూడా మాట్లాడుతున్నారు. ఇది మాదాపూర్లో ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ కూడా. ఈ మీటింగ్ అంతటి కూడా పరిశీలిస్తే ఎక్కడైతే ఇటు వినయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ తెరపైకి అతని పేరు ఏదైతే వచ్చిందో ఆ వినయ్, అలాగే మంచు మనోజ్ మధ్య జరిగిన గొడవ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే ఇటీవలే నెలకొన్న వివాదం సంబంధించి కూడా ఆ మీటింగ్ లో చర్చించి ఈ వివాదం ఇక్కడికి పులి స్టాప్ పెట్టే విధంగా, సామరస్యంగా పరిష్కరించే విధంగా ఓవరాల్ గా కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో మీటింగ్ అయిన తర్వాత ఈ గొడవకు అంటే పులి స్టాప్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక మంచు మనోజ్ కూడా తన పైన అటాక్ చేశారనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. సో ఫిర్యాదు చేయకపోవడం, అలాగే ఈ రోజు కూడా హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంది మంచు మనోజ్, కానీ హాస్పిటల్కి వెళ్ళలేదు. నిన్న కూడా హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మంచు మనోజ్కి కుడివైపు మెడభాగం అలాగే కుడికాళ్ళు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా అతను ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంది, కానీ ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఎందుకంటే ఫ్యామిలీ విషయంలో కావచ్చు, అలాగే వారి సిస్టర్ రావడం, అలాగే పెద్ద మనిషి కూడా వచ్చి మధ్యవర్తిత్వం వహించడం కావచ్చు, ఇదంతా కూడా ఈ వ్యవహారం అంతా ముడిపడి ఉంది. కాబట్టి మంచు మనోజ్ కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళలేదు. అయితే నిన్న ఉదయము పహాడి షరీఫ్ అంటే 100 డయల్ ద్వారా మంచు మనోజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తన పైన అటాక్ జరిగిందని చెప్పి. అంతకు ముందు కూడా మోహన్ బాబు 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చారు. జల్పల్లిలోని నివాసం ఎక్కడైతే మనం ఉన్నామో ఆ నివాసానికి పోలీసులు వచ్చారు. అయితే 100 డయల్ వచ్చిన తర్వాత పోలీసులు ఇక్కడ వివాదం సద్దుమణిగిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు తెలిపిన తర్వాత పోలీసులు వెనుదిరిగారు. అయితే వెళ్లే క్రమంలో మంచు మనోజ్ కు అలాగే మోహన్ బాబు కూడా సూచించారు, ఏదైనా లిఖితపూర్వకంగా మీరు ఫిర్యాదు చేస్తే కనుక ఖచ్చితంగా కేసు నమోదు చేసుకుని
దర్యాప్తు చేస్తామని. కానీ 24 గంటలు గడిచింది. అలాగే ఎమ్మెల్సీ మెడికో లీగల్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు ఒకవేళ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కనుక చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా తెలిపారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇన్సిడెంట్ తెరపైకి వచ్చిన తర్వాత 24 గంటలు దాటుతున్నా కూడా ఇప్పటి వరకు మంచు మనోజ్ ఫిర్యాదు చేయలేదు. కాబట్టి ఇక పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వివరాలు మీడియాకు తెలియలేకపోతుంది. అయితే మంచు విష్ణు కూడా మరికొద్దిసేపట్లో మోహన్ బాబు నివాసానికి రాబోతున్నారని ఎక్కడైతే ఊహాగానాలు వస్తా ఉన్నాయో, అయితే ముందస్తు చర్యలో భాగంగానే పోటాపోటీగా బౌన్సర్లను తెప్పించుకోవడం, ఇటు మంచు మనోజ్ నుంచి బౌన్సర్లు, అలాగే మంచు మనోజ్ నుంచి కూడా బౌన్సర్లు తెప్పించుకోవడం జరిగింది. అయితే వీరిని లోపలున్న సెక్యూరిటీ కూడా అలౌ చేయకపోవడంతో వారు బయటే వెయిట్ చేస్తున్నారు. అంతకుముందు కూడా లేడీ బౌన్సర్స్ కూడా వెనుదిరిగారు. సో వారికి ముందు కూడా మోహన్ బాబు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అలాగే ఒక మధ్యస్థ వ్యక్తిత్వం ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కూడా రావడం, మాట్లాడడం, ఇక మాదాపూర్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి సో విద్యానికేతన్ సంబంధించిన ఆస్తుల వ్యవహారం, అలాగే తండ్రి కొడుకుల మధ్య ఒక వినయ్ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ద్వారా ఇదంతా కూడా వివాదం తలెత్తింది. కాబట్టి మోహన్ బాబు తీవ్ర పదజాలాన్ని ఎందుకు యూజ్ చేశాడు, అలాగే ఈ వివాదం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ విధంగా ఇదంతా కూడా జరిగింది అనేది ఆ వివాదం అంతా కూడా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఇదంతా కూడా కాంప్రమైజ్ చేసిన తర్వాత ఇప్పటికీ ఈ వివాదాన్ని పులి స్టాప్ పెట్టే విధంగా కూడా మధ్యవర్తిత్వం ఎవరైతే వ్యక్తులు వ్యవహరిస్తా ఉన్నారో వారు మాదాపూర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి మోహన్ బాబు హాజరవుతా ఉన్నారు. అలాగే మంచు మనోజ్ కూడా మరికొద్దిసేపట్లో వెళ్ళనున్నారు. అయితే హైదరాబాద్ కు చేరుకున్నారు అని ఎక్కడైతే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి, మంచు విష్ణు కూడా హైదరాబాద్ వచ్చారని చెప్పి ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ వస్తే కనుక ఖచ్చితంగా అతను కూడా నేరుగా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి రాకుండా మాదాపూర్కి ఎక్కడైతే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ఈ మీటింగ్ లో మాట్లాడుకొని వారందరూ కూడా ఒక కుటుంబ పరంగా, అలాగే మధ్యవర్తిత్వం ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారి సమక్షంలో ఈ గొడవకు పులి స్టాప్ పెట్టే విధంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. నళిని. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.